అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అర్థమైపోతుంది సార్, అదే నా ప్రాబ్లం. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే మనం తమిళ్లో చూసుకోండి, తమిళ్లో డి అని కానీ లేదంటే రకరకాల ఆర్టిస్టులు అందరూ అరివు కానీ వీళ్ళందరూ కూడా చాలా రెగ్యులర్గా సంతోష్ నారాయణ చేస్తున్నాడు ఇండిపెండెంట్గా సాంగ్స్. కానీ మన ఇండస్ట్రీలో మాత్రమే ఎవరైతే అప్పటిదాకా కొంచెం ఇండిపెండెంట్ సాంగ్స్ చేసి ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది వదిలేస్తున్నారు బికాస్ ఆఫ్ సినిమా కమిట్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకి తప్పు అనట్లేదు. కాకపోతే కొత్త ఆర్టిస్టులు కూడా ఎందుకని ప్రయత్నించట్లేదు. యాక్చువల్లీ నాకు బేసిక్గా బాగా ఇంట్రెస్ట్ అండి. ఏమవుతుందంటే అండి, ఇందాక సురేందర్ అన్న చెప్పినట్టు మనం సినిమాలో లిమిటెడ్ వర్క్ చేసుకోగలం. ఇండిపెండెంట్ మ్యూజిక్లో అంటే నేనేంటి సురేష్ బొబ్బిలి, అసలు వాట్ ఈజ్ సురేష్ బొబ్బిలి అనేది ప్రాపర్గా బయటికి తీసుకురావచ్చు ఎనీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. అసలు వాడేంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సినిమా. అంటే సినిమా కథలో ఉండాలి. మనం కథని దాటి బయటికి వెళ్ళి చేస్తే మనం అంటే అనవసరంగా అంటే వేరేలాగా వెళ్ళిపోతుంది. సో మన సినిమా కథలో ఉండాలి కాబట్టి ఆ సినిమాలో ఆ కథకు యాప్ట్ అయ్యేలాగా హిట్ సాంగ్స్ చేయాలి. ఇక్కడైతే మనం అనుకున్న ఒక ప్రాపర్ సౌండ్ని క్రియేట్ చేయవచ్చు. నాకు బాగా ఇంట్రెస్ట్ అండి.